కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు చాలా వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ మీరు చూసే ఉంటారు ఇప్పటికీ. తెలుగు రాష్ట్రాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. మరి ఆకివీడులో ఏం జరుగుతోంది? అసలు ఏం జరిగింది? ఆకివీడులో ఉన్న ఆలయం ఏంటి? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మారుతున్న పరిణామాలేంటి? ఆకివీడు పెద్దపేటలో ఉన్నది రామాలయమా లేక మరేదైనా ఆలయమా ఏంటది? దాని గురించి స్థానికులు ఏం చెప్తున్నారు? స్థానికుల వెర్షన్ ఏంటి? దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జరగబోయే పరిణామాలకు ఇది చిన్న ఉదాహరణ మాత్రమేనా? డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వాదనలో నిజమెంత? ఈ అంశాలను చర్చిద్దాం. ముందుగా అసలు అక్కడ ఉన్న ఆలయం ఎవరిది, ఏంటి, దాని చరిత్ర ఏంటి, స్థానికులు ఏం చెప్తున్నారు, వాళ్ళ వెర్షన్ ఏంటి? ఈ అంశాన్ని చూస్తే ఆకివీడు పెద్దపేటలో ఈ నిర్మాణం ఉంది. ఇది 1930s నుంచి ఉంది. దీన్ని గొంతేనమ్మ సత్రంగా అక్కడి వాళ్ళు పిలుస్తుంటారు. ఇక్కడ ఒక నంది విగ్రహం కూడా ఉంది. ఈ డాబా నిర్మాణానికి సాయం చేసిన దళిత కుటుంబాల ఇంటి పేర్లు కూడా ఇక్కడ రాతి పలకల మీద చెక్కి ఉన్నాయి. నంది బొమ్మతో దళితులు ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర కూడా జరిపేవాళ్ళు ఒకప్పుడు. గొంతేనమ్మ ఆలయాలు ఈ ప్రాంతంలో చాలా గ్రామాల్లో ఉంటాయి. స్థానిక దళితులు పూజలు చేస్తూ ఉంటారు, జాతరలు జరుపుకుంటూ ఉంటారు. మనం సాధారణంగా ఆలయాల్లో చూసే నిత్య పూజలు, అభిషేకాలు అట్లాంటివేవి ఇక్కడ కనిపించవు. అట్లాంటివేవి ఇక్కడ ఆకివీడు ఆలయంలో లేవు. ప్రాథమికంగా ఇది ఒక సత్రం అంతే. గొంతేనమ్మ ప్రతిమ ఉంచుకోవడానికి కాస్త స్థలం ఉన్న డాబా లాంటి కట్టడం అంతే. ఆ రోజుల్లో బాటసార్లు ఈ డాబా పైకెక్కి దానిపైన రెస్ట్ తీసుకునేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో ఎవరో బయట ఎక్కడి నుంచో తీసేసిన సిమెంటుతో తయారు చేసిన సీతారామ విగ్రహాలను ఈ సత్రం లోపలికి తీసుకొచ్చారు. ఈ సత్రం వ్యవహారాలు చూసే వ్యక్తి అనుమతి తీసుకొని. అంతే తప్ప వాటికి ఇక్కడ ఎవరూ పూజా కార్యక్రమాలు నిర్వహించలేదు. ఆ ప్రాంతాన్ని చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కేవలం అక్కడ విగ్రహాలు ఎక్కడి నుంచో తెచ్చిపెట్టారు తప్ప అది రామాలయం కాదు. అక్కడ ఉన్నది గొంతేనమ్మ ఆలయం మాత్రమే. అది కూడా ఏడాదిలో ఏదో ఒకరోజు ఒక సందర్భంలో జాతర లాంటివి నిర్వహించే ఆలయం మాత్రమే ఇది. క్రమంగా గొంతేనమ్మ జాతర చేయడం ఇక్కడ ఆగిపోయింది. ఆలయాన్ని పట్టించుకోవడం ఆగిపోయింది. ఆ కట్టడం మొత్తం శిథిలమైపోయింది. ఇప్పుడు అదంతా పాడుబడిన పరిస్థితికి చేరింది. ఇక ప్రస్తుతానికి వద్దాం. ఈ వివాదం శ్రీరామనవమికి కాస్త ముందు మొదలైంది. కొద్ది రోజుల క్రితం, అంటే కొద్ది వారాల క్రితం ఒక తెలుగు పేపర్లో వార్త వచ్చింది. అదేంటంటే రామాలయం పాడైపోయినా ఎవరు పట్టించుకోరా, రామాలయం పాడైపోయినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది వార్త సారాంశం. సరే, రాముడు పేరెత్తితే పూనకాలు వచ్చే కాలంలో ఉన్నాం మనం. ఈ వార్త రాగానే స్థానిక RSS నాయకులు నిద్రలేచారు. అక్కడ రామాలయాన్ని ఖచ్చితంగా కట్టి తీరుతాం అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. అది రామాలయం కాదు కాబట్టి, దశాబ్దాలుగా అది గొంతేనమ్మ సత్రం మాత్రమే కాబట్టి దాన్ని కూలగొట్టి రామాలయం కడతాము అని ఎవరో చెప్తే స్థానికులు ఎందుకు ఒప్పుకుంటారు, ఎలా ఒప్పుకుంటారు? దళితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్మిస్తే గొంతేనమ్మ ఆలయం నిర్మించండి, అంతే తప్ప రామాలయం కాదు, ఇది వాళ్ళ వాదన. అయితే మార్చి 7న ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు రంగంలోకి దిగారు. ఈయన తన అనుచరులు, కొంతమంది RSS కార్యకర్తలు, మంది మార్బలం అందరినీ వెంటేసుకొని సత్రం పూర్వాపరాలు ఏం తెలుసుకోకుండా అక్కడ విగ్రహం దగ్గర కొబ్బరికాయ కొట్టి ఎవరు అవునన్నా కాదన్నా రామాలయం కట్టి తీరుతాం, 100 ఏళ్ళుండే రామాలయాన్ని నిర్మించి తీరుతాం అని ఓ ప్రకటన చేశారు, శపథం చేశారు. ఇది రఘురామకృష్ణంరాజు గారి ఎంట్రీ ఇక్కడ. ఆయన అక్కడితో ఆగలేదు. దళితుల్ని, అక్కడ దళిత క్రిస్టియన్లని అవహేళన చేస్తూ కూడా మాట్లాడారు. దళితులు వాస్తవాలు వివరించడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రాంతం ఏంటి, అక్కడ గతంలో ఏం జరిగేది, ఇప్పుడేం జరుగుతుంది, ఇవన్నీ చెప్పబోయారు. ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు మొదలయ్యాయి. ఇక స్థానిక దళితులను కించపరుస్తూ, అవహేళన చేస్తూ అనేక రకమైన అభ్యంతరకర పోస్టులు వచ్చాయి. మొత్తంగా అక్కడ ఒక విద్వేషపూరిత వాతావరణం మొదలైంది. ఇలాంటి పరిస్థితిలో ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రఘురామకృష్ణంరాజు ఏం చేయాలి? అందరినీ కలుపుకుపోయేలా వ్యవహరించాలి కదా. కానీ ఆయన దీన్ని ఎలా చిత్రించారంటే, హిందువులు రామాలయంలో పూజలు చేసుకోవడానికి దళిత క్రిస్టియన్లు అడ్డొస్తున్నారు, దాడి చేసి అడ్డుపడుతున్నారు అనే నెరేటివ్ని ప్రచారంలోకి తెచ్చారు. ఇది బాధ్యత గల డిప్యూటీ స్పీకర్ చేసిన పని. ఇదే ప్రచారాన్ని రాష్ట్రమంతా విస్తృతంగా వినిపించారు. టీవీల్లో, సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. ఇప్పుడు ఎవరినైనా కదిలిస్తే ఆకివీడులో రామాలయం కట్టనివ్వడం లేదట కదా అనేలా చేశారు. నిజానికి అది రామాలయం కాదు, గొంతేనమ్మ ఆలయం మాత్రమే. కట్ చేస్తే శ్రీరామనవమి వచ్చింది మార్చి 27న. ఆ రోజున మళ్ళీ రఘురామకృష్ణంరాజు ఎంటర్ అయ్యారు. 100 మంది అనుచరులతో, బందోబస్తుతో, మంది మార్బలంతో వచ్చారు, పూజలు చేసి వెళ్ళారు. ఆ సమయంలో
ఆల్రెడీ ఉన్న ఘర్షణ వాతావరణం మరింత పెరిగింది. అప్పటికే ఉద్రిక్త వాతావరణం ఉంది. పూజలు చేయడానికి రఘురామకృష్ణరాజు వచ్చిన సమయంలో గొడవ జరిగింది, ఆయన వెళ్ళిన తర్వాత జరిగింది. దళితుల్ని మళ్ళీ కవ్వించి ఘర్షణకు దింపారని, దీని వెనుక టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలు ఉన్నారు అనేది స్థానికుల వాదన. ఒక 200 కార్లు 100 కార్లు వేసుకుని వెళ్ళి ఆ పేట మీదకు దాడి చేసినట్టు వెళ్ళి అక్కడ శ్రీరామనవమి సందర్భంగా ఎన్నో గుళ్ళు ఉన్నాయి, ఎక్కడన్నా దండేసుకోవచ్చు, ఎక్కడన్నా దేవుడిని పూజించుకోవచ్చు. పర్టికులర్గా ఆ పేటకే వెళ్ళాలని చెప్పి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి, పైగా రఘురామకృష్ణ మీద దాడి జరగలేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న జన సైనికులు కొంతమంది ఆ పేటలో వాళ్ళ మీద ఎక్కువ మంది ఉన్నారన్న ఉద్దేశంతో దాడి చేసినప్పుడు ఇరు వర్గాలు కొట్టుకున్నాయి. ఈ ఘటన తర్వాత పెద్దపేటలో దళితుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ ఘర్షణలో దెబ్బలు తిన్న జనసేన నాయకుడు అనిల్ అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఆకివీడు పోలీసులు 58 మంది దళితులపై హత్యాయత్నం సహా పలు సెక్షన్లతో కేసులు పెట్టారు. చాలామందిని అరెస్ట్ చేశారు, మరికొంతమందిని వెతుకుతున్నారు. ఆఖరికి వీడియోల్లో కనిపించిన వాళ్ళని కూడా వదలలేదు. గాయాల పాలైన వాళ్ళని కూడా వదలకుండా అరెస్ట్ చేశారు. దాడి చేసిన వాళ్ళని వదిలేశారు, గాయపడిన వాళ్ళపై కేసులు పెట్టారు. చివరికి స్థానికంగా ఉండలేక అక్కడి మగవాళ్ళు ఇతర ప్రాంతాల్లో దాక్కునే పరిస్థితి, ఇతర ప్రాంతాల్లో తలదాచుకునే పరిస్థితికి తెచ్చారు. ఇది ఆకివీడులో జరిగింది. అంటే రామాలయం కాని దాన్ని రామాలయం అన్నారు, రామాలయం కాని చోట రాముడి గుడి కడతామన్నారు. అది రాముడి గుడి కాదు కాబట్టి, అది గొంతేనమ్మ ఆలయం కాబట్టి అదే కట్టాలన్న వాళ్ళని తొక్కేశారు. రామాలయంలో హిందువులు పూజలు చేయకుండా అడ్డుకుంటున్నారు క్రిస్టియన్లు అనే వాదనని తెరపైకి తీసుకొచ్చారు. ఇదే ప్రచారాన్ని రాష్ట్రమంతా వినిపించారు. అదే నిజం అనుకునేలా సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు, ఇంటర్వ్యూల్లో నమ్మబలుకుతున్నారు, ఇట్లాంటి ప్రచారాలకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్లే స్వయంగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఇదే స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత చెలో ఆకివీడు నినాదాలు, అరెస్టులు, పోలీస్ శిబిరాలు, మొత్తంగా అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితిని చూస్తున్నాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇది రామాలయం కానప్పుడు డిప్యూటీ స్పీకర్ వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఎవరో మత పెద్దలు నిజాలని వక్రీకరిస్తే అది వేరే విషయం. కానీ ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న పెద్దలే స్వయంగా ఒక మతానికే ప్రతినిధిలా వ్యవహరించాలని ప్రయత్నిస్తే అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు, ఎవరి మత విలువల్ని వాళ్ళు అనుసరించుకోవచ్చు, దానికి ఎవరు అభ్యంతర పెట్టరు, దానికి ఎవరు అడ్డు చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా చేయడం తప్పు అవుతుంది. కానీ అక్కడ జరుగుతున్నదేంటి? గ్రామదేవతకు సంబంధించిన ఆలయం అది, స్థానికులు చాలా ఏళ్లుగా కొలుస్తున్న ఆలయం అది. అది రామాలయం ఖచ్చితంగా కాదు అని స్థానికులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అసలు ఆ ప్రాంతంలో అనేక చోట్ల గొంతెనమ్మ ఆలయాలు కనిపిస్తాయి. అక్కడ స్థానిక దేవతగా వాళ్ళు కొలుస్తూ ఉంటారు, ఉత్సవాలు జాతరలు చేసుకుంటూ ఉంటారు. ఈ పర్టికులర్ ప్లేస్లో మాత్రం చాలా ఏళ్లుగా జరగడం లేదు. అలాంటి చోటకు రఘురామకృష్ణరాజు వెళ్ళి చేస్తున్న హడావిడి దేన్ని చెప్తోంది? ఆయన ఈ దేశం ఒక సెక్యులర్ కంట్రీ అని చెప్తూనే ఆయన చేసే పనులు ఏంటి? ఇవి ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఇక్కడ మరికొన్ని అంశాలు రఘురామకృష్ణరాజు మాటల్లో తెరపైకి వస్తున్నాయి. ఆయన ఏమంటారంటే, ఆయన నియోజకవర్గంలో అసలు ఎస్సీలే లేరట, అంతా దళిత క్రైస్తవులేనట. ఓ మీడియా ఇంటర్వ్యూలో ఈ మాట చెప్తున్నారు రఘురామకృష్ణరాజు. క్రిస్టియన్లుగా మారిన దళితులకు ప్రత్యేక రక్షణలు ఏవి ఉండవు. ఇది రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఇది చాలా సంచలన తీర్పు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు చెప్తున్నది కూడా ఇదే. దీన్ని బేస్ చేసుకుని ఆయన అంటున్నారు, నా నియోజకవర్గంలో దళితులు లేరు, అంతా క్రిస్టియన్లే అనేది ఆయన వాదన. అందుకే ఎట్లా గద్దించినా, గదమాయించినా, తొక్కేసినా ఎలాంటి కేసు పెట్టే సీన్ లేదు అనేది ఆయన చెప్తున్న మాటల సారాంశం. ఇంతకాలం అనవసరంగా మీరంతా భయపడ్డారు, మీరంతా పిచ్చోళ్ళగా భయపడ్డారు, కానీ ఇప్పుడు అట్లా భయపడాల్సిన అవసరం లేదు అని తన సపోర్టర్లకు ఆయన భరోసా ఇస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. ఇక్కడ మరో అంశం గురించి కాసేపు మాట్లాడుకోవాలి. ఆ తర్వాత ఆకివీడు అంశంలోకి మళ్ళీ వద్దాం. మతం, కులం, సామాజిక ఆర్థిక పరిస్థితులు, వీటి మధ్య సంబంధాలు. మతం మారితే కులం మారుతుందా? దానికి సంబంధించి రీసెంట్గా సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్తోంది అంటే, 100,000 ఏళ్ళు అణచివేతకు గురైన కులాల వాళ్ళు సాంత్వన కోసం, గౌరవం కోసం, వివక్ష లేని బతుకు కోసం మన దేశంలో ఇతర మతాల్లో చేరారు. కానీ కులం అనే వైరస్, కులం అనే రోగం, కులం అనే దుర్మార్గం ఇది ఎంత బలమైందంటే అది చంద్రమండలానికి వెళ్ళినా వదలదు, గురుగ్రహానికి వెళ్ళినా ఆ గజ్జి పోదు. అమెరికా వెళ్ళినా మన వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళు అక్కడికి కూడా భద్రంగా కులాన్ని తీసుకెళ్లారు, చాలా భద్రంగా కాపాడుకుంటున్నారు. మరి మతం మారితే కులం పోతుందా? మతం మారిన వాళ్ళని అక్కడ మాత్రం ప్రశాంతంగా ఉంచుతున్నారా అంటే ఎక్కడ?
అలాంటి పరిస్థితి లేదు. అక్కడ కూడా కులం చేరింది. అక్కడ కమ్మ క్రిస్టియన్లు, రెడ్డి క్రిస్టియన్లు, కాపు క్రిస్టియన్లు, ఇలా చర్చిలోనూ కులం ఉంది, అడ్డంగా తిష్టేసి కూర్చొనుంది. ఇది ప్రతి చర్చిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు దళిత క్రిస్టియన్లను బయట ఏ కులం అని అడగండి, మేము క్రిస్టియన్లం అని చాలామంది చెప్తారు. దాని అర్థం ఏంటి? వాళ్ళకు కులం ఏంటో తెలియదనా, లేక కులం ఏంటో మర్చిపోయారనా? తాము మాల, మాదిగా అని చెప్తే కనిపించే వినిపించే వివక్షను భరించలేక తాము క్రిస్టియన్లము అని చెప్పుకొని ఆ న్యూనత నుండి, ఆ వివక్ష నుండి కాస్త తప్పించుకునే ప్రయత్నం అది. కులమే పోయి ఉంటే, కులమే లేకుండా ఉంటే, వాళ్ళంతా కులం మారగానే తలెత్తుకొని బతికే పరిస్థితి వచ్చి ఉంటే వాళ్లకు ఆ దుస్థితి ఎందుకుంటుంది? ఆఖరికి ఓ దశలో జీసస్ క్రైస్ట్నే దళితుల దేవుణ్ణి చేసి ఆ చర్చ్కు కమ్మ క్రిస్టియన్లు, కాపు క్రిస్టియన్లు, రెడ్డి క్రిస్టియన్లు ఆజమాయిషి తీసుకున్నారు, వాళ్ళు చెలాయిస్తున్నారు. ఇది సామాజిక అంశం. ఇక ఆర్థిక కోణం ఇదేంటంటే, సమాజంలో అదే ఊరిలో, అదే గ్రామంలో, ఊరి చివర బతుకుల్లో మార్పు వచ్చిందా? ఎకరం భూమి లేని నిరుపేద కూలీ బతుకుల్లో మతం మారితే మార్పు వచ్చిందా? రామయ్య యేసోబయ్యాడు, సుబ్బయ్య యాకోబయ్యాడు, వెంకయ్య యోహాన్ అయ్యాడు. పేర్లు మారాయి, బాగున్నాయి కొత్త పేర్లు. దేవుడు మారాడు, కానీ ఆర్థికంగా వాళ్ళ పరిస్థితిలో మార్పు ఎక్కడుంది? మతం మారినా సామాజికంగా, ఆర్థికంగా ఎలాంటి మార్పు లేనప్పుడు మతం మారిన క్రిస్టియన్లు దళితులు కాకుండా ఎట్లా పోయారు? ఇదే ఇప్పుడు దళిత సంఘాలు వేస్తున్న ప్రశ్న. సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు ఆ వాదనకు ఓ రాజముద్ర వేసింది, ఓ అధికారిక అనుమతి ఇచ్చేసినట్టయింది. 1950లో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగానే సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిందట. కానీ 1950ల నాటి ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధం కాదా? రీసెంట్గా చింతాడ ఆనంద్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు కులం, మతాన్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? అంటే మతం మారితే, అది కూడా క్రిస్టియన్ లేదా ఇస్లాం మతాలకు మారితే కులం పోతుందట. దానికి 1950 ఆగస్టు 11వ తారీఖు రాష్ట్రపతి అనుమతి ఇచ్చింది. అది చట్టంగా ఉంది. ఆ చట్టాన్ని అర్థం చేసుకోలేక కొద్దిమంది అర్థం చేసుకోలేకపోయారు. రాజకీయ నాయకులు కొద్దిమంది దానికి వక్ర భాష్యం చెప్పారు. అలా నడిచింది. ఇప్పుడు అందరికీ అర్థమైంది. రఘురామకృష్ణరాజు అన్యాయంగా మాట్లాడుతున్నాడని కొంతమంది మాట్లాడుతున్నారు. నేను రాజ్యాంగంలో ఉన్నది చెప్పాను. మరి రాజ్యాంగం ఏం చెప్తుంది? ఆర్టికల్ 25 నుంచి 28 వరకు చాలా స్పష్టంగా మనం ఏ మతాన్నైనా అవలంబించవచ్చు అని రాజ్యాంగం చెప్తుంది. భారత రాజ్యాంగం ఎస్సీ హోదాను ఎలా ఇచ్చింది? ఇది మతం ఆధారంగా ఇచ్చిందా? ఖచ్చితంగా కాదు. మతం ఆధారంగా ఎస్సీ హోదాను ఇవ్వలేదు. కులం ఆధారిత సామాజిక వివక్షను, అస్పృశ్యతను ఎదుర్కొనే వాళ్లకు ఇట్లా ఎస్సీ హోదాను ఇచ్చింది. మతం మారినా వాళ్ళ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదు కాబట్టి మత ప్రస్తావన లేకుండా ఎస్సీ హోదాను ఇచ్చింది. కానీ 1950లో వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 3వ పేర హిందూ మతాన్ని కాదని ఇతర మతాలను స్వీకరించిన వారికి ఎస్సీ హోదాను డినై చేసింది. ఆ తర్వాత రాజ్యాంగ సవరణల ద్వారా 1956లో సిక్కు, 1990లో బౌద్ధ మతంలో చేరిన ఎస్సీ హోదాను ఇచ్చారు. అంటే ఈ రెండు మతాల్లోకి మారిన వ్యక్తుల సామాజిక స్థితిగతుల్లో, ఆర్థిక స్థితిగతుల్లో ఎట్లాంటి మార్పు రాదని, సామాజిక స్థితిగతుల్లో ఏ మార్పు రాదని అస్పృశ్యత కొనసాగుతుందని అర్థం. మరి క్రైస్తవ లేదా ఇస్లాం మతంలోకి మారిన దళితుల పరిస్థితుల్లో ఒక్కసారిగా మార్పు వచ్చేస్తోందా? ఎస్సీలుగా మారిన క్రిస్టియన్లు కుల ప్రాతిపదికనే పెళ్లి చేసుకుంటున్నారు, ఒక కులంలోనే పెళ్లి చేసుకుంటారు. 2 వేర్వేరు కులాల మధ్య పెళ్లిళ్ళు జరిగే అవకాశం లేదు ఒకే మతమైనంత మాత్రాన. మరి మతం మారగానే వాళ్ళలో ఏం మారుతోంది? కులం పుట్టుకతో వస్తోంది తప్ప వ్యక్తి ఎంచుకునే ఆధ్యాత్మిక విశ్వాసంతో మారదు. మత మార్పిడి తర్వాత కూడా అదే వివక్ష కొనసాగుతోంది. ప్రత్యేక శ్మశాన వాటికలు ఉంటాయి మన దగ్గర. కులాంతర వివాహాల నిరాకరణ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక గ్రామాల్లో కొనసాగే వివక్ష అలాగే ఉంటుంది. మరి ఏం మారింది? గ్రామీణ ప్రాంతాల్లో దళిత క్రైస్తవులు ఇప్పటికీ ప్రత్యేక కాలనీల్లోనే, అంటే ఊరి చివర వెలివాడల్లోనే నివసిస్తున్నారు. క్రిస్టియన్వే కదా అని ఓ కమ్మ క్రిస్టియన్, ఓ మాదిగా లేదా ఒక మాల క్రిస్టియన్ని పెళ్లి చేసుకోరు కదా. అలాంటప్పుడు ఎస్సీ హోదాను మతంతో ముడిపెట్టడం రాజ్యాంగ విరుద్ధం కాదా? కాకా ఖలీల్కర్ కమిషన్ 1955లోనే కులం అనేది మతాతీతమైనదని, క్రైస్తవంలోకి మారిన దళితులు తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటున్నారని చాలా స్పష్టంగా మొట్టమొదటిసారి గుర్తించింది. ఆ తర్వాత మండల్ కమిషన్ ఇదే విషయాన్ని ఐడెంటిఫై చేసింది. సచార్ కమిషన్ కూడా దీన్నే ప్రస్తావించింది.
దళితులు మతం మారిన తర్వాత కూడా వారి సామాజిక ఆర్థిక స్థితిగతుల్లో ఎటువంటి మార్పు రావటం లేదు అని గుర్తించారు. కాబట్టే ఎస్సీ హోదాను మతంతో ముడిపెట్టడం రాజ్యాంగ విరుద్ధం అంటూ 1950 నాటి ఉత్తర్వును రద్దు చేయాలని కూడా అనేక అధ్యయనాలు సిఫార్సు చేశాయి. ఆ తర్వాత కూడా దీని గురించి అనేక మంది పోరాటాలు చేశారు. చాలా సందర్భాల్లో నినాదాలు వినిపిస్తున్నాయి. క్రైస్తవ స్థితిగతులు హిందూ దళితుల స్థితిగతుల కంటే ఏమీ మెరుగ్గా లేవని, అనేక సందర్భాల్లో వాళ్ళు అత్యంత వెనుకబడి ఉన్నారని కూడా ఈ అధ్యయనాలు చెప్పాయి. ఇప్పుడు దళిత క్రైస్తవులంతా దళితులు కాదు అని తేల్చేసి వాళ్ళని మళ్ళీ తొక్కేసేందుకు జరుగుతున్న ప్రయత్నం కాదా ఇది అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, రఘురామకృష్ణంరాజు లాంటి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కనిపిస్తున్న మొదటి అడుగులు, మొదటి ఉదాహరణలు మాత్రమే. రానున్న రోజుల్లో ఇది తన విశ్వరూపాన్ని ఖచ్చితంగా చూపించబోతోంది. అనేక ప్రాంతాల్లో దళిత క్రైస్తవులు ఎదుర్కొనబోయే ప్రమాదాలకు ఇది చిన్న శాంపిల్ మాత్రమే. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఆయన ఏం మాట్లాడుతున్నారు? అసలు ఇప్పుడు ఏపీలో దళితులే లేరు అంటున్నారు రఘురామకృష్ణంరాజు. నిజమా? ఆయన చెప్తున్న ప్రకారం ఏపీలో 95% మంది దళితులు క్రిస్టియన్లుగా మారిపోయారు. కాబట్టి అక్కడ దళితులు ఎవరూ లేరు, వాళ్ళకి ఎస్సీ హోదా వర్తించదు, ఆ మిగిలిన కొద్ది శాతం మందికి మాత్రమే రక్షణలు ఉంటాయి అని ఆయన చెప్తున్నారు. సార్, ఈ రాజ్యాంగం అందరికీ ఒక హక్కు ఇచ్చింది. మతం వ్యక్తిగత విషయం మాత్రమే. కులం పుట్టుకతో వచ్చింది. కులం మార్చుకోలేము, కానీ మతాన్ని మార్చుకోగలము. ఇప్పుడు నేను ఇస్లాంలోకి మారగలను కావాలనుకుంటే, లేదా క్రిస్టియానిటీలోకి మారగలను. నా జీవితానికి సాంత్వన ఇచ్చే ఏ మత విశ్వాసాన్నైనా అవలంబించగలను. ఆ స్వేచ్ఛ నాకు ఈ దేశ రాజ్యాంగం ఇచ్చింది. కానీ మన దేశానికి, మన సమాజానికి ప్రత్యేకమైన కుల వ్యవస్థ అనే జాడ్యం, దుర్మార్గం, ఇది మతం మారితే ఎలా పోతుంది? మతం మారితే సామాజిక వివక్ష ఎలా అంతమవుతుంది? మతం మారగానే మరో గ్రహానికి ఏమైనా బతకడానికి వెళ్తున్నామా? లేదు కదా. అంటే దళితులు మతం మారితే ఎస్సీ స్టేటస్ పోతుంది అనేది చాలా కన్వీనియంట్గా చేసే వాదన. ఈ వాదన చాలా తేలిగ్గా చేయొచ్చు. ఎందుకంటే కుల వివక్ష అనేది హిందూ మతంలో మాత్రమే ఉంది, క్రిస్టియానిటీలో లేదు అని వాళ్ళు కన్వీనియంట్గా చేసుకునే వాదన. కానీ మతం మారిన బతుకులు మారుతున్నాయా? మతం మారిన సామాజికంగా, ఆర్థికంగా మార్పు వస్తుందా? రావడం లేదు కదా. అట్లాంటప్పుడు వాళ్ళంతా దళితులు కాకుండా ఎట్లా పోతున్నారు అనేది కీలకమైన ప్రశ్న. ఎందుకంటే 2 4 అనే లెక్క కాదు ఇది. మానవత్వంతో, మనిషితనంతో ఆలోచించాల్సిన అంశం ఇది. అందుకే ఇప్పుడు దళిత సంఘాలు సుప్రీంకోర్టు తీర్పుని పునఃపరిశీలన చేయాలి అని కోరుతున్నాయి. కానీ కోర్టు తీర్పుల్ని, అర్థం లేని వాదనల్ని అడ్డుపెట్టుకొని దేశంలో ఇక నుండి ఆధిపత్య కుల శక్తులు పేటరేగబోతున్నాయి అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తున్న అంశం. దానికి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. మన కళ్ళ ముందే ఆకివీడు అంశం ఇప్పుడు కనిపిస్తోంది.